పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకుందామండి. ఆదికాండము 5వ అధ్యాయము, ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం. హానోకు 65 ఏండ్లకి బ్రతికి మతుషాలను కనెను. హానోకు 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. చాలండి. చిన్నందు ప్రియులారా, చదవబడిన లేఖన భాగములో ఒక భక్తుడు మనకు ఆ లేఖన భాగములో కనబడుచున్నాడు. దైవజనుడు దేవుని కొరకు గొప్ప జీవితాన్ని జీవించిన వ్యక్తి, అనేకమైన భాగాలలో దేవునికి ఎక్కువ స్థానమునిచ్చిన వ్యక్తి మనకు ఆ లేఖన భాగములో కనబడుచున్న వారై ఉన్నారు. ఆయన ఎవరో కాదండి ప్రియులారా, హానోకు అనబడేటటువంటి దైవజనుడు. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు, అనేకమైన ప్రవక్తలైన వారు, దైవజనులైనటువంటి వారు, దేవుని పిలుపునందుకున్నవారు మనకు కనబడుచున్న వారై ఉన్నారు. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు కనబడిన ప్రవక్తలైన వారు, దైవజనులైన వారు అనేక విషయాలలో దేవుని వెంటగా, ఆయన మాటగా, ఆయన ఆజ్ఞను గైకొన్నవారు మనకు లేఖన భాగములో కనబడుచున్నారు. అందులో ఒక గొప్ప ప్రవక్త, లేక అందులో ఒక గొప్ప భక్తుడు మన లేఖన భాగములో, అనగా మనము చదువుకున్న లేఖన భాగములో మనకు కనబడుచున్నాడు. ఆయనే హానోకు. ఒక ప్రత్యేక జీవితము కలిగిన వానిగా, ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగిన వాడిగా ఆయనను మనము చూడగలము ప్రియులారా. ఎందుకు ఆయనను ఒక ప్రత్యేకమైన వాడు? బైబిల్ గ్రంథములో అనేక ప్రవక్తలైన వారు, యాజకులైన వారు, అలాగే దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడిచిన వారు మనము చూడగలము. వారు మహాభక్తులు. అటువంటి భక్తుపరులైన వారే అందులో ఉన్నటువంటి ఈయన కూడా, హానోకు అనబడేటటువంటి ఈయన కూడా ఒక ప్రత్యేకమైన స్థానము దేవుని ద్వారా ఆయన సంపాదించుకొనగలిగిన వాడై ఉన్నారు. ఏమిటి ఆయన సంపాదించుకొనగలిగిన స్థానము అంటే, మరణమును చూడకుండానే, ఆయన ప్రాణమును విడిచిపెట్టకుండానే, అంటే దాని అర్థము చనిపోకుండానే పరలోకానికి ఆయన వెళ్ళిపోయిన వాడై ఉన్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఆదాము మొదలుకొని ప్రతి మానవుడు మరణించినటువంటి వారిగా మనకు కనబడుచున్నాము. ప్రతి మనిషికి కూడా మరణం అనేది సాధ్యమైనటువంటిది. కొంతమంది 10 సంవత్సరాలు బ్రతికి ఉండవచ్చు, అది ఈ కాలాన్ని బట్టి. కొంతమంది 50 సంవత్సరాలు బ్రతికి ఉండవచ్చు, కొంతమంది 100 సంవత్సరాలు బ్రతికి ఉండవచ్చు.
అంటే గ్రంథములో అనేకమైన 300, 600 సంవత్సరాలు బ్రతికిన వారు ఉన్నారు. కానీ నేను ఈ కాలాన్ని గురించి చెబుతున్న మాట ఏమిటి అంటే, ప్రతి మానవుడికి కూడా మరణం అనేది సత్యము. మరణము లేకుండా మానవుడి లోకాన్ని విడిచిపెట్టే స్థితి కనబడడం లేదు. మరణము కూడా ఇప్పుడు ఎప్పుడు వస్తుందో కూడా, ఏ విధముగా వస్తుందో కూడా మానవునికి ఊహకు అందనటువంటి స్థితి అనబడేది మనకు కనబడుచున్నది. అయితే దైవ జనాంగమా, ఎప్పుడోకప్పుడు ఎవరొకడు చనిపోవలసిందే. శరీరములో నుండి ప్రాణమును విడవలసిందే. ఈ లోకములో బలహీనులు మరణిస్తున్నారు, బలవంతులు మరణిస్తున్నారు, ఆరోగ్యవంతులు మరణిస్తున్నారు, అనారోగ్యవంతులు మరణిస్తున్నారు, ధనవంతులు మరణిస్తున్నారు, పేదవారు మరణిస్తున్న వారై ఉన్నారు, చిన్నవారు మరణిస్తున్నారు, మధ్య వయసు వారు మరణిస్తున్నారు, వృద్ధులైన వారు మరణిస్తున్నారు. అయితే దేవుని సంఘమా, మనము చదువుకున్న లేఖన భాగములో హానోకు మాత్రము మరణము చూడలేదు. శరీరముతోనే, ఏ శరీరముతో ఆయన పుట్టాడు, ఏ శరీరముతో ఆయన ఎదిగాడు, ఏ శరీరముతో ఆయన భూమి మీద జీవించాడు, అదే శరీరంతో భూలోకము నుండి పరలోకమునకు వెళ్ళిపోయాడు. దేవునితో సాగిపోయాడు. దేవుడు లోకానికి వెళ్ళిపోగలిగాడు. అలాగే సంఘము కూడా, దేవుని సంఘము కూడా, ఏర్పాటు సంఘములో ఉన్న దేవుని సంఘమంతయు కూడా భూలోకములో మనమే పరలోకమునకు వెళ్ళిపోవాలి. ఒక దినమున్నది. అంటే దేవుని యందు ప్రియమైన వారులారా, పాపులైన వారు నరకానికి పోతారు, పరిశుద్ధులైనటువంటి వారు పరలోకానికి పోతారు. అయితే దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉండరు, ఈ భూలోకములో ఉండరు. పాపులైతే నరకానికి పోతారు, పరిశుద్ధులైతే ఎక్కడికి పోతారు? పరలోకానికి పోతారు. అలాగే హానోకు అలాగే మరణము చూడలేదు, సమాధిని చూడలేదు, చావును చూడలేదు. అతని శరీరము నాశనము కాలేదు. ఆ శరీరానికి లేక ఆ దేహానికి తెగులు రాలేదు, జబ్బు రాలేదు. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. అలాగే మనము కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి, పరలోకమునకు వెళ్ళాలి. ఉదాహరణమునకు ప్రభు దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, దేవుని సన్నిధిలో ఉన్నవారులారా, ఒకవేళ ప్రభు ముందే మనకు మరణము ఇచ్చినా, మనము చనిపోయినప్పటికీ కూడా శరీరమ రీతిగా మనము మరణించిన తరువాత దేవుడు బోర ఊదినప్పుడు మన దేహాలున్నాయి, పాత పెట్టిన దేహాలున్నాయి, మట్టిలో కలిపిన దేహాలున్నాయి, అవన్నీ కూడా మహిమ రూపము దాల్చి, ఏ రూపమండమ్మా? మహిమ రూపము దాల్చి దేవుడు ఊదగానే ఏముతాడైనా ప్రధాన బోర శబ్దముతోను ఆయన బోర ఊదినప్పుడు మృతి నొందిన వారు మొదటిగా లేతురు అని వాక్యం సెలవిచ్చుచున్నది కనుక, మన శరీర మరణము కలిగిన ఆత్మ ఉన్నదే, అది బ్రతికే ఉన్నది కదా. అయితే మన దేహము మహిమ రూపము దాల్చి, మహిమ శరీరము దాల్చి దేవునితో కలిసి పరలోకమునకు పోతుంది. దేవునికి స్తోత్రం. అయితే దేవుని బిడ్డలారా, హానోకు అనబడేటటువంటి ఆయన శరీరముతోనే బ్రతికి ఉండగానే, ప్రాణము పోకుండానే, ప్రాణము విడవకుండానే, శరీరాన్ని విడవకుండానే
ప్రభువుతో ఆయన పోయి పరలోకానికి వెళ్ళిపోయిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, హనోకు ఆ విధముగా దేవునితో పోవడానికి, దేవునితో పరలోకమునకు వెళ్ళిపోవడానికి ప్రధానమైన కొన్ని కారణాలు, ప్రత్యేకతలు ఆయనలో ఉండటను బట్టి, ఆ ప్రత్యేకతలు ఆయన సంపాదించుకున్నటను బట్టి, ఆ ప్రత్యేకముగా ఆయన జీవించుటను బట్టి, ఆ ప్రత్యేకతను దేవుని ద్వారా ఆయన సంపాదించుకున్నటను బట్టి ఆయన పరమనకు వెళ్ళిపోగలిగిన వాడై ఉన్నాడు. నేటి కాలములో ఉన్న క్రైస్తవులారా, దేవుని నమ్మిన బిడ్డలారా, దేవుని వెంబడించుతున్న వారులారా, మనము కూడా దేవునితో కలిసి పరలోకములోనికి పోవాలి అంటే నరలోకానికి పోకుండా, నర సంబంధమైన శిక్షకు పాత్రలు కాకుండా పరలోకానికి మనము కొనసాగిపోవాలి అంటే మనలో కూడా హానోకులో ఏ ప్రత్యేకతలు ఉన్నాయో, మరణము చూడనటువంటి హానోకులు, సమాధి చూడనటువంటి హానోకులు, చనిపోయిన స్థితి చూడలేనటువంటి హానోకులు ఏ ప్రత్యేకతలు అయితే ఉన్నాయో మనలో కూడా ఆ ప్రత్యేకతలు ఉండాలి. ఎవరిలోనైతే ఆ ప్రత్యేకతలు ఉంటాయో తప్పక దేవుడు వారిని పరలోకమునకు చేర్చుకునేవాడై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు వధువు సంఘ సిద్ధపాటు రూపము కలిగిన పెండ్లి కుమార్తెలందరూ కూడా ఎత్తబడుదురని వాక్యము చెబుతుంది కనుక వాక్య ఆధార మూలముగానే ఆ హనోకులో ఉన్న ప్రత్యేకతలు ఏ విధముగా ఉన్నాయో అవి మనము గమనించుకొని వాటి ప్రకారం నడిచి దేవుడు ఇప్పుడు వస్తే ఆయనతో ఎత్తబడేటటువంటి గుంపులో ఉండే భాగ్యాన్ని క్రైస్తవ సంఘము తీసుకోవాలి. అయితే ఏమిటి హానోకులో ఉన్న ప్రత్యేకతలు అంటే వాక్యములోనే చూద్దాము. పత్రిక పాఠములోనికి వెళదామండి. హెబ్రీ పత్రిక, అపోస్తుడైన పౌలు గారు ఎబ్రీలో ఉన్న సంఘానికి వ్రాయబడిన ఎబ్రీ పత్రిక తల్లి 11వ అధ్యాయము 5వ వచనం అండి. అమ్మా, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. చాలండి. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, హనోకు గురించి అపోస్తుడైన పౌలు గారు మాట్లాడుతున్న ఒక మాట ఏమిటి అంటే, హనోకు అనబడే భక్తిపరుడు, ఆయనే ఇలా కొనిపోబడగలిగాడు. మరణాన్ని చూడకుండా, సమాధిని చూడకుండా ఆయన ఎలాగా వెళ్ళగలిగాడు దేవునితో, ఎలా దేవుని రాజ్యములోనికి పోగలిగాడు అంటే మొట్టమొదటిగా అపోస్తుడైన పౌలు గారు చెబుతున్నాడు, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. దాని భావం ఏమిటి అంటే, అపోస్తుడైన పౌలు గారు చెబుతున్న మాట ఏమిటి అంటే, అతడు కొనిపోవడానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే అతడు విశ్వాసము గలవాడు. ఎవరండి? దేవునితో ఎత్తబడ్డాడే, దేవునితో కలిసి పరలోకానికి వెళ్ళిపోయాడే, దేవునితో కలిసి సజీవముగా వెళ్ళిపోగలిగాడే. అతడిలో ఉన్న మొదటి లక్షణము ఏమిటి అనగా విశ్వాసము అనబడేటటువంటిది హనోకులో ఉన్న మొదటి ప్రత్యేకత. దేవుని సంగమా, దేవుని సంగమా, దేవుని పిల్లలారా, దేవుని మందిరములో దేవుని వాక్యము వినుచున్నటువంటి వారులారా, విశ్వాసులుగా చెప్పబడే మనము, విశ్వాసములుగా పిలువబడే మనము దేవునికి విశ్వాసులుగాను, దేవునికి ఇష్టలుగాను అయిష్టమైన జీవితము కలిగిన వారము కాక, దేవుడైనటువంటి వారి ఎడల విశ్వాసులుగా చెప్పబడేటటువంటి మనము, విశ్వాస జీవితము కలిగినటువంటి మనము, దేవుని సన్నిధిలో సంఘముగా పిలువబడుతున్న మనము, దేవుడు వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి అంటే, ఆయనతో కలిసి ఆయన రాజ్యమునకు చేరాలి అంటే, ఆయనతో కలిసి సహపంక్తిలో భోజనము చేయాలి అంటే, పెండ్లి విందులో వింది ఆచారాన్ని మనము కొనసాగించుకోవాలి అంటే మొదటిగా మనం ఎత్తబడాలి.
ఎత్తబడాలంటే హనోకులో ఏ ప్రత్యేకత ఉందో, హనోకులో ఉన్న ప్రత్యేకత ఏమైనదో మనలో కూడా అదే ప్రత్యేకత ఉండాలి. దేవునికి స్తోత్రం. చాలా మందిలో విశ్వాసం ఉంటుందండి. చాలా మందిలో బలమైన విశ్వాసులైన వారు ఉంటారు, ఉండరని చెప్పను నేను. దేవుడంటే బలమైన నమ్మకము కలిగిన వారు, దేవుడంటే బలమైన విశ్వాసము కలిగిన వారు. నమ్మకం అన్నా విశ్వాసం అన్నా ఒకటే. అయితే నా దేవుని సంగమా, కొంతమంది ఉన్నారో చూచారు, నామకార్థమైన విశ్వాసులు, నామకార్థమైన జీవితము, నామకార్థమైన బ్రతుకు, భక్తిలో నామకార్థము, విశ్వాసములో నామకార్థము, దేవుని ఎడల నడుచడలో నామకార్థము. అటువంటి విశ్వాసులైన వారు అల్ప విశ్వాసులు అన్నారు దేవదాసయ్య గారు. అల్పభోగము పాపభోగము, అల్పభోగము అది మనకు కూడా రాదు. అయితే నా దేవుని సంగమా, క్రియలేని విశ్వాసము ఎదుగులేని చీకటి వంటిది అన్నారు. ఎటువంటిదమ్మా? క్రియలేని విశ్వాసము. మాట ద్వారా విశ్వాసము కాదండి, క్రియ ద్వారా కూడా నీలో విశ్వాసము కనపడాలి. విశ్వాసం ఉంది, వచ్చావు సన్నిధికి, వచ్చావు పాట పాడడానికి వేస్తున్నావా? సన్నిధికి వచ్చావు, అది క్రియ ద్వారా పాట. సన్నిధికి వచ్చావు, నీకు అవకాశాన్ని సమయానికి సన్నిధికి రాగలుగుతున్నావా? నాకు విశ్వాసం ఉందండి, దేవుడు అంటే నన్ను బలమైన విశ్వాసనండి, ఇంతకాలం నుండో దేవుడిని నమ్ముకున్నానండి, దేవుడిని వెంబడిస్తున్నానండి అంటే సరిపోదు. క్రియ మూలముగా కూడా నీలో విశ్వాసము దేవుడు చూడాలా. అటువంటి క్రియ ద్వారా దేవుడు ఆయనలో విశ్వాసము చూచాడు. మనము చూడగలిగినట్లయితే పరిపూర్ణమైన విశ్వాసులుగా మనం ఉండాలా. అల్ప విశ్వాసత అనబడేది అది మనకు శ్రేయస్సు కాదు. అల్ప విశ్వాసముతో మనము జీవిస్తే అది మనకు ఆశీర్వాదము కాదు. అయితే నా దేవుని సంగమా, నా దేవుని పిల్లలారా, పరిపూర్ణమైన విశ్వాసము ఎలా కనబడుతుందంటే క్రియ ద్వారా కనబడుతుంది. క్రియ అనగా ఏమిటమ్మా? అని నీకు దేవుడు ఏమి చెప్పాడో ఆ పని కొనసాగించడయే క్రియ. నీకు ఏ బాధ్యత దేవుడు అప్పచెప్పాడో ఆ బాధ్యత నిర్వహించడమే క్రియ. దేవుని ఎంతో ప్రియమైనటువంటి విశ్వాసులారా, నేను వెళ్ళాను వారు వెళ్తున్నారు, వారు వస్తున్నారు నేను వస్తున్నాను అన్నట్లుగా కాదండి. దేవుని సన్నిధిలో దేవుడు ఏ విధముగా కనపరచాలో ఆ విధముగా కనపరచాలి. ఇవాళ నువ్వు ఒకవేళ స్థితిపరురాలు అయిపోయి ఉండొచ్చు కాక, నీ ఆత్మీయముగా నీకు దేవుడు అభివృద్ధి ఆశీర్వాదం ఇచ్చేసి ఉండొచ్చు కాక, నాకు లోటు లేని జీవితం దేవుడు నాకు ఇచ్చేస్తాడు చాలు అనబడి తృప్తి నీకు వచ్చి ఉండొచ్చు కాక. అయితే దేవుని బిడ్డలారా, దేవునికి దేవుడు ఎలా నీ క్రియ ద్వారా విశ్వాసాన్ని బయలుపరచమన్నాడు, ఆ విశ్వాసాన్ని బయలుపరచకపోతే మరలా నీ స్థితి మరలా స్థితికి చేరిపోతుంది. జాగ్రత్త. క్రియ ద్వారా విశ్వాసము చూపించకపోతే ఎవరు చూడాలి? నీ క్రియ ద్వారా విశ్వాసం నీలో ఎవరు చూడాలంటే దేవుడు చూడాలి. ఇక్కడ ఎవరు చూస్తారని మనం వస్తున్నాము? దేవుడు చూస్తాడని, దేవుడే సహాయం చేస్తాడని మనం ఇక్కడ చేరుకుంటున్నాము. లేక మన గృహాలు లేవా? మనకి పెద్ద బంగ్లాలు ఉన్నాయి, కానీ దేవుడు అన్నాడు అక్కడ కాదు, నా యొద్దకు మీరు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తానన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆయన యొద్ద కంటే ఆయన ఇంటికి, ఆయన సన్నిధికి, ఆయన మందిరానికి మనం వచ్చాం కనుక ఇక్కడ మనము చేయవలసింది ఏంటంటే పరిపూర్ణమైన విశ్వాసము. ఎలా కనబడుతుందంటే మాట ద్వారా కాదండి, క్రియ ద్వారా చూపించాలి. మనకు బాగుగా మనకు అలవడిన వాక్యం ఏమిటంటే, ఎవరు కనబడతారు బైబిల్ తెరవగానంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఎవరండమ్మా? అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడు. ఎందుకు తండ్రి అయ్యాడు అబ్రహాము అంటే, అబ్రహామును దేవుడు ఒక్క మాట చెప్పాడంటే ఆ మాటను పట్టుకొని ఎక్కడికి వెళ్ళమంటావు అని కూడా అడగకుండా వెళ్ళిపోయాడు అబ్రహాము. సాగిపోయాడు, ఎదరికి సాగిపోయాడు. ఎంతవరకు వెళ్ళాలో అని కూడా అడగలేదు, ఎక్కడ ఆగమంటావు అని కూడా అబ్రహాము అడగలేదు.
ఏ మాట చెప్పాడో ఆ మాట ప్రకారం సాగిపోయిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందులో దేవుడు అబ్రహామును ఏమి చూశాడు? విశ్వాసాన్ని చూశాడు. దేవుడి మీద ఆయనకున్న విశ్వాసాన్ని, లేక దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని దేవుడు చూశాడు కనుకనే బొమ్మలు అమ్ముకునే అబ్రహాము స్థితి ఎలా మార్చాడు? ఉన్నతమైన స్థితిలోనికి, దాసులు దాసురాండ్రులు ఉన్నతమైన స్థితి, ఏది కావాలో లోటు లేని స్థితి. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరికీ కూడా ఏమైపోయాడైనా తండ్రి. ఎవరైతే విశ్వాసులుగా ఉంటారో వారందరికీ ఆయన ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. కనుక నా ప్రియ సహోదరుడా, నా సహోదరి, ఈ దినకాలము యందు దేవుని సన్నిధిలో ఉన్న నీవు, దేవుని మందిరములో ఉన్న నేను, మనమందరము కూడా క్రియ రూపములో విశ్వాసము దేవునికి చూపించగలుగుతున్నామా? నాకు ఎప్పుడు నా మది నిండా నా దేవుడే ఉంటాడని, నా ఆలోచన నిండా నా దేవుడే ఉంటాడని అంటారు కొంతమంది. మంచిదే, ఉండాలి, ఉండకూడదని నేను చెప్పడం వల్ల అది ఎలాగా? అది క్రియ కాదని, విశ్వాసం మాత్రమే. క్రియ అంటే నీ దేవుడు నీకేం చెప్పాడు? బైబిల్ చెబుతుంది, నేను చెప్పవసరం. బైబిల్ చెబుతుంది కదా, ఆ మాట ప్రకారము, ఆ ఆజ్ఞ ప్రకారము మనము నడుచుడయే విశ్వాసములో క్రియ చూపించడము. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులు చివరి రాత్రి ఆయన ఒక మాట అన్నాడు, గొర్రెలు పారిపోతాయి, చెదిరిపోతాయి అంటాడు. అంటే ఎప్పుడు పేతురు లేచి, అందరూ పారిపోయిన ప్రభువా, నేను నిన్ను విడిచి పారిపోను ప్రభా, ఎవరు చూడడం నాకు అవసరం, నేను మాత్రం నిన్ను విడవను, విడిచిపెట్టను అంటాడు. సరే, నీ గురించి అబద్ధమైన మాట కూడా మాట్లాడను అంటాడు, ఏ మాట మాట్లాడను అంటాడు. అయితే దేవుని బిడ్డల ఒకానొక రాత్రి యేసుక్రీస్తు ప్రభు పట్టబడినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు బంధించబడినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు కోర్టులో నిలబెట్టినప్పుడు దాగుండి చూస్తున్న పేతురుని చూసిన ఒక చిన్నది అడుగుద్ది, నువ్వు యేసుతో నడిచిన వాడవే కదా, యేసుతో ఉన్నవాడవే కదా, యేసు నీ వాడే కదా అని అడిగినప్పుడు ఆయన ఎవరో నాకు ఏది విశ్వాసము? ఏది విశ్వాసము? దేవుడికి శిష్యుడిగా ఉండి ఆయన వెంబడి తిరిగి ఆయన వెంబడి నడిచి అనేకమైన ఆశీర్వాదాలు పొంది మంచి పేరు సంపాదించుకొని శ్రమ పడితే కానీ పోషణం జరగని స్థితిలో నుండి ఉన్నతమైన స్థితి అతనికి ఇస్తే ఏసెవడో నాకు తెలియదు అన్నాడు. అన్నాడా లేదంటారా? అయితే నా దేవుని బిడ్డలారా, నా దేవుని సంగమా, నేటి కాలంలో దేవుడు ఈ మాటతో నీతో మాట్లాడుతున్నాడు. నీ స్థితిని మార్చిన దేవుడు, నీ పరిస్థితిని మార్చిన దేవుడు, నీకు కావలసింది అడిగి కన్నీరు కార్చినప్పుడు అడగగానే నీకు ఇచ్చిన దేవుడు, నీ మందిరంలో జరుగుతున్న నీ దేవుని ఆరాధనలో నువ్వు పాలు పంచుకోకపోవడము అది విశ్వాసమా, అల్ప విశ్వాసమా? ఈ బోర ద్వారా, ఈ దరి ద్వారా, లేక చీర్చిన కార్యము ద్వారా దేవుని మాట వింటున్న దేవుని బిడ్డలారా, లేక బూతు ద్వారా చూచుతున్న ప్రియ విశ్వాసులారా, ఏ సంఘము వారైనా, ఏ విశ్వాసి అయినా, నీ సంఘములో, నీ సన్నిధిలో, నీ మందిరములో ఏ కార్యము జరుగుతున్నప్పుడు నీవు ఇంటికాడు ఉంటే అల్ప విశ్వాసంతో సమానమే. పనులు ఉండొచ్చు, దేవుడికి లేవా? నీ ఒక్కరిని బాగు చేయాలా? నీకు ఒక్కరికే కావాల్సింది ఇవ్వాలా? నీతోనే దేవుడు కూర్చోవాలా? ఆయనకి లేవా పనులు? దేవుడి సృష్టిలో ఉన్న మానవంతటిని చూడొద్దా? ఎవరు ఏది అడుగుతున్నారు అది వినవద్దా? అది వారికి ఇవ్వద్దా? ఆయనకి పని ఉన్నది కదా, సర్లే అంటే ఒక్క నిమిషం కనుగొచ్చే స్థితి ఏమవుతుంది? ప్రయాణములు వెళుతున్న నీకు లేక నీ కుటుంబానికి హాని జరగవచ్చు. ఆయన కాదు అని ఒక్క రెప్ప వేసి నీకు మరుగైతే నీ స్థితి ఏమైపోతుంది ఒక్కసారి గమనించు. ఇన్ని బోధలు విన్నా, ఇంత బాధలు, ఇంత సమయం బోధ విన్నా, ఇంత విఫలముగా అరటి పండు వలిచిపెట్టినట్టు బైబిల్ గ్రంథంలో తీసి చూపించినా కూడా ఇంకా నిర్లక్ష్యమైన బ్రతుకు, ఇంకా నిర్లక్ష్యమైన స్థితేనా? ఇంకా నిర్లక్ష్యముగానే జీవిస్తున్నావా? ఇంకా అల్పవిశ్వాసములోనే ఉండిపోతున్నావా? ఒక్కసారి నీ ఆత్మ నువ్వే పరిశీలన చేసి, దేవుని బాధకునిగా నేను చెప్పే మాట కాదు, నీవుగా నీ ఆత్మ నీవే పరిశీలన చేసుకో. నా దేవునిలో నా విశ్వాసం ఎలాగుంది?
చూపు ద్వారా, మాట ద్వారానే ఉందా, స్వరం ద్వారానే ఉందా, క్రియ ద్వారా ఉందా అనబడేది ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. ఈ దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. నా దేవుని సంగమా, ఆనోకు అలా కాదు. అక్కడ అంటున్నాడు బైబిల్ గ్రంథములో, ఆనోకు మరణించకుండా, మరణము చూడకుండా, చావును చూడకుండా, సమాధిని చూడకుండా దేవునితో కొనసాగిపోవడానికి ప్రధానమైన మొదటి కారణం ఏమిటంటే ఆయనలో ఉన్న విశ్వాసము. ఇప్పుడు మనలో ఏముండాలి? విశ్వాసము. ఆయన వచ్చే వరకు మనం సజీవులుగా ఉండాలంటే, ఇప్పుడు వస్తే మనం వ్యర్థపడిపోవాలి అంటే, నిత్య ఆనందంలోనికి మనం పోవాలి అంటే, నిత్య సంతోషంలోనికి మనము పోవాలంటే, శ్రమ చూడని చోటుకు మనము చేరాలంటే, కష్టము చూడని చోటుకు మనం పోవాలి అంటే నీలో ఉండవలసింది క్రియా సంబంధమైన విశ్వాసం. ఆనోకులో ఉన్నది అదే. విశ్వాసము కలిగిన వాడిగా, అల్ప విశ్వాసముతో కాక విశ్వాసముతో కొనసాగాడు కనుకనే దేవుడు ఆయనను మరణము చూడకుండా ఆయనతో కొని తీసుకుపోయిన వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. నా జీవిత కాలమంతా నా జీవిత యేసుతో నడిచిదా, యేసుతో నడిపిదా, యేసుతో సాగినా దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా మనము సాగిపోవాలి అంటే, దేవుడు వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి అంటే, ఆయన రాజ్యములోనికి పోవాలి అంటే, నరకములోనికి పోకుండా, నరక సంబంధమైన శ్రమలను చూడకుండా, నరక సంబంధమైన వ్యాధులను చూడకుండా మనము దేవునితో సాగిపోవాలి అంటే, దేవునితో కొనబడాలి అంటే, దేవునితో ఎత్తబడాలి అంటే, మరణము చూడలేదు, సమాధిని చూడలేదు, చావును చూడకుండా దేవునితో కొనపోబడడానికి కారణం ఏమిటంటే, మొట్టమొదటి కారణము అతడు విశ్వాసములో బలమైన వాడు కనుక, విశ్వాసము గలవాడు కనుక ఆయన దేవుడు ఎత్తి తీసుకుని పోయాడు. అమ్మా కుమార్తె, అయ్యా నా కుమారుడా, దేవుని సన్నిధిలో ఉన్న నీవు నేను కూడా దేవుని రాజ్యములోనికి పోవాలంటే మనలో ఉండవలసింది విశ్వాసము. రెండవదిగా చూపిస్తాను, ఆదికాండం అండి. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనము. అమ్మా, హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుని పోగా అతడు లేకపోయేను. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక రెండవదిగా హానోకు దేవుని ఎంతో ప్రియమైనటువంటి విశ్వాసులారా ఎలా ఎందుకు కోల్పోగలిగాడు? హానోకు అనబడే దైవజనుడు మరణము చూడకుండా, సమాధిని చూడకుండా, చావును తన శరీరము చూడకుండా పరలోకానికి పోగలిగాడంటే, మోక్షము పొందగలిగాడంటే ఆయనలో ఉన్న రెండవ ప్రత్యేకత ఏమిటంటే దేవునితో నడిచిన వాడు. దేవునికి స్తోత్రం. ఎవరితోటమ్మా? దేవుని ఎంతో ప్రియమైన వాళ్ళారా, హానోకు భార్య కలిగిన వాడు, హానోకు కుమారులు కలిగిన వాడు, హానోకు కుమార్తెలు కలిగిన వాడు, హానోకు కుటుంబము కలిగినటువంటి వాడు. అన్ని ఉన్నప్పటికీ కూడా అతడు హానోకు ఒక ప్రత్యేకత ఏమిటి అంటే, కుటుంబం ఎంతమంది సభ్యులు ఉన్నా,
ఎవరితో కూడా అతడు నడవలేదు. ఎవరితో నడిచాడంటే ఒకటి దేవునితో నడిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ నిర్ణయాలన్నీ కూడా దైవ నిర్ణయాలే. దేవుని ఎలా చెప్పాడో, ఏ ప్రకారంగా చెప్పాడో ఆ విధముగా నడచడం అంటే ఆ కాళ్ళు కాలేసి నడవడం కాదండి. నడవడం అనగా దేవుడు ఏమి చెప్పాడో, ఏ విధముగా నడిపించాలనుకున్నాడో, దేవుని చిత్తం ఏమైనదో, అతని ఎడల అతని ప్రణాళిక ఏమైనదో అంతటినీ కూడా ఆనోకు ఆయన ప్రకారము అడుగు వేసి నడిచినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకము పరలోకము. ఆనోకు ఏది కావాలని కోరుకున్నప్పుడు నాకు లోకం వద్దయ్యా, నాకు పరలోకమే కావాలయ్యా అని దేవునితో నడిచిన వాడై ఉన్నాడు. ఈనాడు సంతోషము కావాలా, దుఃఖము కావాలా అని మనము ఎవరిని అడిగితే మనం ఏమంటాము? సంతోషమే కావాలా. నిజమే. మానవుని జీవితములో, లోక సంబంధమైన జీవితములో, ఈ లోకములో జీవించుచున్న మన జీవన ప్రయాణములో మనము కోరుకొనగలిగేది, మనం అందుకొనగలిగేది దేవుడు మనకివ్వడా? చాలా మంది అంటారు బైబిల్ విశ్వాసులకి ఏం పని లేదు, అంత మాట ఏడుతూనే ఉంటారు సన్నిధిలో, అంతమాట కన్నీరు కారుస్తూనే ఉంటారు, అంతమాట దుఃఖం పడుతూనే ఉంటారు, వ్యాధులు చెందుతూనే ఉంటారు అంటారు. దుఃఖపడు వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దుఃఖపడి వారు, కన్నీరు కాచువారు ధన్యులు, వారు ఎవరు ఏం చేయబడతారు? దేవుని చూడగలిగేవారు, దేవుని చూడగలిగే వారుగా ఉంటారు. నిజముగా మొర్రపెట్టు వారికి దేవుడు ఈ బంధము, ఈ అనుబంధం ఉందే, ఈ ప్రేమ బంధం ఉందే, అది కొంతమందికి తెలియదు ప్రియులారా. కొంతమంది రాజగుండెలు అనుకుంటాము, ఏమనుకుంటాము, ఎంత వేదన చెందినా కూడా బాధపడడానికి, దేవుడి గాయాలు తలుచుకుని కన్నీరు బొట్టు రాల్చడానికి చాలా బాధపడతారు. మరి ఎందుకు ఆ గుండు అలా? మన బిడ్డకు ఒక ముళ్ళు గుచ్చుకుంటేరా లోటా కాలుస్తాం, లోటాలు అంచు కూడా తగ్గకుండా కాలుస్తాం. నీ తండ్రి నీ కొరకు, నా తండ్రి నా కొరకు, మన తండ్రి మన కొరకు, మన పాపాలను బట్టి, మన భారాలను బట్టి ఆయన పుస్తకండాల మీద వేసుకొని మోస్తూ ఉంటుంటే మన తండ్రి కొరకు ఒక్క పట్టు కన్నీరు కాల్చలేని స్థితి. కాల్చకపోయేగా సన్నిధికే రాలేకపోతున్నారే, సమయానికే రాలేకపోతున్నారే. దేవుడు వచ్చి ఉండి అది తెచ్చి తేవడానికి సిద్ధంగా ఉంటే అది అందుకోవడానికి కూడా రాలేకపోతున్నారే. అందుకు దేవుడు దుఃఖపడుతున్నాడు. అంతటి శ్రమలో కూడా ఆయన శ్రమను చూసి ఆయన దుఃఖపడలేదండి, ఆయన గాయాలు చూసి ఆయన దుఃఖపడలేదండి, ఆయన పదున కొట్టిన దెబ్బలు చూసి ఆయన దుఃఖపడలేదు. ప్రియులారా, ఇంకా నా పిల్లలు లోకములోనే ఉన్నారు, లోక సంబంధమైన తలంతుల్లోనే ఉన్నారు అన్నబడి విధానముగా దేవుడు దుఃఖపడుతున్న వాడై ఉన్నాడు. ఆనోకు నడవడానికి, ఆనోకు సజీవుడిగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి లోక వైపు చూడలేదు, లోక సంబంధమైన వాటి వైపు అతను చూడలేదు. ఏం చేస్తాడంటే దేవునితోనే నడిచాడు. అమ్మా అయ్యా, దేవుని సన్నిధిలో ఉన్న కుమార్తె దేవుని మార్గములో నడువుడిని బట్టి, దేవుని వెంబడి నడుచుటను బట్టి ఎన్నో ధన్యతలు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాయి. ఈ సమయం కాదు, కానీ నేను చెబుతున్నాను, దేవుడు చూపించిన మార్గంలో నడిచిన కుటుంబాలు అనేకమైన బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాయండి. ఆనోకుతో కలిసి ఆయన కుటుంబాన్ని కూడా నడిపించాడు, ఆనోకుతో కలిసి ఆయన బిడ్డలను కూడా నడిపించాడు, ఆనోకుతో కలిసి వారి కుటుంబం యావత్తు కూడా దేవుడితో కలిసి నడిచింది. దేవుని తట్టు తిప్పాడు. ప్రియులారా, బిడ్డలను, కుటుంబాన్ని, భార్యను దేవుని తట్టు తిప్పగలిగాడు. అయితే అయినా దేవుని సంగమా, మన పిల్లలము మనమే దేవుని దగ్గరికి రావడమే కాదు, మన పిల్లలేరి, మన భర్త ఏది? ఎన్ని అడిగినా ఒకటే కారణం చెబుతున్నారు మీరు. ఒకటే కారణం. ఏంటా కారణం అంటే, మా ఆయన గారికి సిగ్గండి, ఇంతమంది ప్రజల్లో కూర్చునడానికి చోటు సాలడం లేదన్నారు. మీరు ఆ మాట దేవుడి దగ్గర చెప్పారు, అదొక దేవుడికి చెప్పారు, అది దేవుడు విన్నాడు. దేవాలయం రాబోతున్న నెల పెద్దగా చేయబోతున్నాడు. అప్పుడు మీరు
ఆ విశాలమైన మార్గంలోనికి నీ భర్తను తీసుకురాకుండా ఉండినట్లయితే దేవుడి దగ్గర పరీక్ష ఎదుర్కొంటారు. దేవుని ప్రియ బిడ్డలారా, నీ దేవుడి దగ్గర తీసుకురావడానికి నీ సిగ్గు ఉంటే నీ భర్తను నీ సన్నిధికి తీసుకురావడానికి ఎవరింటికి తీసుకెళ్తున్నావు? ఎవరి మందిరాన్ని తీసుకెళ్తావు? నీదేది? నీ ఇల్లు. నీ తండ్రి ఇల్లు అంటే ఉన్న తండ్రి ఇల్లు నాదే, నీ తండ్రి నీదే. ఆయన ఆస్తికి ఎవరు కర్తలు? తన పిల్లలే. తండ్రి ఆస్తికి ఎవరు కర్తలండి? తన పిల్లలే. ఇది దేవుని మందిరము అనగా మన తండ్రి ఇల్లు కనుక మన తండ్రి ఇంటిలోనికి మనమందరము కూడా కుటుంబ పరమగా వచ్చి ఒక గంటన్నరే కదా మీరు సన్నిధిలో ఉంటున్నారు. మేము ఉండేవాళ్ళు 2 గంటలు ఉన్నారు, 2:30 ఉన్నారు, సార్ పక్కన పెట్టండి. కానీ ప్రధానమైన కార్యక్రమాలు గంటన్నర జరుగుతున్నాయి సన్నిధిలో. ఆ గంటన్నర సమయం కూడా మేము సన్నిధిలో గడకపోతే దేవుడి ద్వారా ఏ వేలు పొందగలము? ఏ వేలు పొందగలం మనం? ఇక్కడ ఈ స్వరం వింటున్న ఎవరైనా, వీక్షిస్తున్న ఎవరితోటైనా నేను మాట్లాడుతున్నాను. దేవుని సన్నిధిలో 1 గంటన్నర కూడా గడపలేని స్థితి నీలో ఉంటే దేవుని స్థితి ఎలా మారుతాడు? నువ్వు అడిగిన కార్యం ఎలా చేస్తాడు? ఒకసారి మన ఆత్మను మనమే పరిశీలన చేసుకుందాం. ఎవరో మనకు బోధించిన అవసరతలా. బైబిల్ ఉందా నీ దగ్గర? బైబిల్ చదువు, బైబిల్ ప్రకారంగా నీవు నడిచాయి. అప్పుడు దేవుడు ఆయన చిత్త ప్రకారము నిన్ను పైకి లేవనెత్తాడు. ఈ స్థితిలో, ఈ అడుగు స్థితిలో ఉన్నావేమో, ఈ మట్టమ స్థితిలో ఉన్నావేమో, ఆ స్థితిలో దేవుడు నిన్ను వచ్చేడు. ప్రియులారా, పైకి లేవనెత్తు దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక నా దేవుని సంగమా, మొట్టమొదటిగా హానోకు సమాధిని, శరీర మరణాన్ని చూడకుండా దేవునితో కనుపోబడడానికి మొదటి కారణం ఏమిటంటే ఆయన విశ్వాసము కలిగిన వాడు. రెండవదిగా చూసినట్లయితే ఆయనలో దేవుడు చూసింది ఏంటంటే ఆయన దేవునితో నడిచిన వాడు. బైబిల్ గ్రంథములో అనేకమైన మాటలు దేవునితో నడవడం ద్వారా కలిగే భాగ్యాలు మనకు అనేకమైనవి కనబడి. అందుకే అపోస్తలుడు ఒక బాగా అంటాడు, పౌలు గారు ఏమంటాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచువాడనై ఉన్నాను. దేవుని ఎంతో ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఎందుకు ఆ మాట అన్నాడు పౌలు? నేను క్రీస్తుని పోలి నడిచి ఉన్నాను అని పౌలు అన్నాడంటే, క్రీస్తు ఎలా నడుస్తాడు, క్రీస్తు ఎలా నడిచేవాడు, నేను కూడా క్రీస్తు వలె నడుస్తున్నాను. ఎలా నడిచాడండి క్రీస్తు? లోకములో ఉండగా ఎన్ని బోధలు ఆయన బోధించాడు. ఆయన బోధించే బోధలన్నీ పరలోకపు బోధలే. ఆయన శారీరకంగా భూలోకములో ఉండగా ఆయన బోధించిన ప్రతి బోధ కూడా పరలోకపు బోధలే, రక్షణ బోధలే. రక్షణ బోధలు ఎక్కువగా ఆయన బోధించిన బోధలో, సువార్త పాఠాల్లో మనం చూడగలము. అయితే నా దేవుని సంగమా, క్రీస్తుని పోలి మనము నడవగలుగుతున్నామా? క్రీస్తుని పోలి మనం నడవగలుగుతున్నామా? క్రీస్తుని పోలి మనము జీవించగలుగుతున్నామా? చంటిబిడ్డ పుట్టగానే, గర్భములో నుండి తీయగానే, ఆ గర్భములు మన చేతికి రాగానే కొంత సమయానికి పాలు పట్టేస్తాం. పాలు తాగిన తర్వాత కొన్ని ఏళ్ళకి పాగుతాడు, కొన్ని ఏళ్ళకి నడుస్తాడు. అది తప్పుడు అడుగులు వేస్తే మనం ఏం చేస్తాం? ఒరే, మీ నాన్న ఎంత అందంగా నడిచేవాడు తెలుసా ఈ వయసులో, మీ అమ్మ ఎంత అందంగా నడిచిందో తెలుసా ఈ వయసులో. అడుగు ఇందాకే ఇది ఉండదు. అయినా కూడా మనం ఏం చేస్తాం? అది బాగా నవ్వించు, అన్ని ఇలా నడు అని పరిగెట్టిస్తామా లేదా? అంటే నీ తండ్రి బాగా నడిచాడు, నీ తల్లి బాగా నడిచింది, నీ అన్న బాగా నడిచాడు, నువ్వు కూడా బాగా నడవమని మన బిడ్డకు మనం బోధించుకుంటాం కదా. మరి మా తండ్రి, పరలోకపు తండ్రి కుమారుడి లోకములో ఎలా జీవించాడు అలా నడవండి అని చెప్పడంలో తప్పుందంటారా? ఎలా నడిచాడు, ఎలా ప్రవర్తించాడు, ఎలా పరిగెట్టాడు అది చెప్పడం తప్పంటారా? కొంతమందికి ఇటువంటి బోధలు కొన్ని గాయాలు అవుతాయి మనసు. అయినా పర్వాలేదు, కొన్ని బాధలు, కొన్ని కన్నీరు రావాలి, కదిలించబడాలి, హృదయం కదిలించబడాలి, గుండె కదిలించబడాలి, మనసు కదిలించబడాలి. విశ్వాసం ఎక్కడ ఉందో మూల ఉన్నది బయటకు వచ్చేయాలి. దావీదు గారు చెప్పిన మాట, ఓ బోధకుడా, విశ్వాసకి ఇష్టపూర్వకముగా నువ్వు బోధ చెప్పావంటే నువ్వు బలహీనుడివే బోధలో. బైబిల్ ప్రకారం నువ్వు ఎదగపో, బైబిల్ ప్రకారముగా నువ్వు బోధకులు కొనసాగించపో. అప్పుడు దేవుడు నీకు కానీ విన్న విశ్వాసికి కానీ అది బలమైన కార్యముగా నిలబడుతుందన్నారు దేవదాసాయి గారు. బోధకుడిగా నేను చెప్పే మాట అదే. ఏ క్రైస్తవుడైనా సరే నీ తండ్రి నీకు చెబుతున్నాడంటే ఒక వాగ్దానముతో,
ఆ మాటను ఖండిస్తున్నాడంటే, నీ ప్రవర్తన ఖండిస్తున్నాడంటే, నీ మాటను ఖండిస్తున్నాడంటే, నువ్వు చేసేది సరిగా లేనప్పుడు దాన్ని ఖండిస్తున్నాడంటే అది చేతగానితనముగా నువ్వు తీసుకోకు, విశ్వాసముతో తీసుకో. ఈ తప్పు నేను చేస్తున్నానా, అలా నేను చేయకూడదు అనబడేటట్లుగా నువ్వు నేడు, అప్పుడు దేవుడు తప్పక నీకు కార్యాలను అందించువాడై ఉన్నాడు. సమయం అవుతుంది కనుక అందరికి వెళదాం. దేవునికి స్తోత్రం. ఒకటి, హానోకు ఎలా కొనసాగిపోయాడు చెప్పండి, విశ్వాసం. రెండవది, దేవునితో నడుముటను బట్టి. ఇక మూడవదిగా చూపించి వేస్తాను ప్రియులారా, అదే అపోస్తుడైన పౌలు గారు. అపోస్తుడైన పౌలు గారు ఎబ్రిలో ఉన్న సంఘానికి రాబడిన ఎబ్రి పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం మరొకసారి. విశ్వాసమును బట్టి ఇది నాకు కావాలి. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను. చాలండి. దేవుని ఎంతో ప్రియమైనటువంటి విశ్వాసులారా, హానోకులో ఉన్నటువంటి దేవుని ఎత్తికి పోవడానికి, దేవునితో కలిసి వెళ్ళిపోవడానికి హానోకులో ఉన్నటువంటి మూడవ ప్రత్యేకత ఏమిటంటే, అతడు దేవునికి ఇష్టుడైన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎలా ఉండాలి అమ్మా? మనం ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టులైన బిడ్డలుగా ఉండాలి. అయిష్టులైన బిడ్డలుగా ఉండకూడదు. ఇష్టులైన బిడ్డలుగా ఉండాలంటే ఆయనకి ఇష్టమైన పనులు మనం చేసినప్పుడు ఆయనకి ఇష్టంగా ఉంటాం. అంతేనంటారమ్మా? మన పిల్లలు మనం చెప్పిన పని చేశారనుకోండి, మనం ఏం చేస్తాం అమ్మా చెప్పండి? చాలా కుమార్తె ఉన్నారు, ఇస్రాయేల్ గారు, వారి అబ్బాయిని వారి భర్త గారిని సరిగ్గా రానకుండా తీసుకొస్తున్నారు. ఇప్పుడు నేను రానులే అన్నాడు అనుకోండి, ఆ అబ్బాయి ఏమంటారు? ఆవిడ అదేంటది, రావాలా వద్దా అంటారా? అనరా? అంటారు. అందరూ చెప్పట్లా, అంటారా అనరా? మీరు అంటున్నారా? దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, నేను వెళ్ళేసరికి పడుకున్నాడు అబ్బాయి అంటున్నారు కదా, మా వెళ్ళేటప్పటికి చదువుకుంటున్నాడు అంటున్నారు కదా, నేను వెళ్ళేసరికి అన్ని చక్కబెట్టేస్తున్నారు అంటున్నారు కదా. అది లోక సంబంధమైన కార్యం. కానీ దేవుని బిడ్డలారా, ఆయనకి ఇష్టలైన బిడ్డలకు ఏ కష్టం వచ్చినా ఆయన హక్కును చేర్చుకొని కష్టములు తొలగించే దేవుడు మన యేసు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. నీ ద్వారా దేవుడు ఇష్టలైన బిడ్డలుగా నేను చేర్చుకొను గాక. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టలైన వారు ఎందులో ఇష్టలై ఉండాలి? భక్తులు, యథార్థతలో, నడకలో, ప్రవర్తనలో, క్రియలలో, మాటలు, అన్నిటిలో కూడా ప్రతి పదమును కూడా ఇష్టుడు 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 అని బైబిల్ గ్రంథంలో ఇంచుమించు 780 చిల్లర రాశారు. కరెక్ట్మైన సంఖ్య లేదు, 700 పైబడి సార్లు దేవునికి ఇష్టుడు దేవునికి ఇష్టుడు దేవునికి ఇష్టుడు అనే మాట. అయితే నేనంటాను, దేవుని సంగమా, నువ్వు ఇప్పుడు దేవునికి ఇష్టలైన బిడ్డగా ఉన్నావా? నేను అనుకుంటున్నాను నా బిడ్డలందరూ దేవునికి ఇష్టలైన వాళ్ళే. ఎందుకు ఇష్టలైన వాళ్ళు అంటే, ఇష్టలైన బిడ్డలకు కష్టమైన ఏది అడిగితే అది దేవుడు ఇచ్చేవాడై ఉన్నాడు. నాకు దేవుడు అడిగితే ఇవ్వలేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది మన క్రియలను బట్టి కొంచెం లేట్ కావచ్చేమో, కానీ తప్పక కార్యం జరుగుతుంది. అందుకు దేవదాసయ్య గారు మరి ఏమన్నారు, ఆలస్యమైనంత మాత్రాన అది నెరవేరదు అనుకోవద్దు. కాలము పరిపూర్ణమైనప్పుడు అది తప్పక. ఎప్పుడు కాలము ఎప్పుడు అది ఎవరి చేతిలో ఉంది? అది కాదు దేవుని చేతిలోనా? మన చేతిలో ఉంది, మన చేతిలో ఉంది, మన చేతిలో ఉన్నది అమ్మ. అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఆ మాట నోటిఫికేషన్ చేసుకోండి. ప్రతిదీ కూడా మన చేతిలోనే ఉంది. మన చేతిలో ఉన్నదే కనుక మన చేతిలో ఉన్నది మనమే సరి చేసుకోవాలి. మన చేతిలో ఉన్నది మనమే సరి చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దేవుని వర్తమానం వింటున్న వారులారా, నేటి కాల బోధ ఏమిటి అంటే, హానోకు ఎలా ఇష్టుడై ఉన్నాడో నేటి కాలంలో మనము దేవునికి ఇష్టలై ఉండాలి. నేను ఇలా గడపవారు వెళ్ళాను. అక్కడ ఒక విశ్వాసి, ఒక సంఘంలో విశ్వాసి తగిలారు. అయ్యా, మీ యూట్యూబ్ ఛానల్లో మీ వర్తమానం చూసినా, మీ సంఘ విశ్వాసుల యొక్క క్రమాన్ని చూసినా, మీరు నడిపిస్తున్నారే క్రమము, ఆ క్రమాన్ని చూసినప్పటికీ కూడా మాకు ఎంతో సంతోషం వస్తుంది.
అంటే దాని అర్థం ఏంటి ఒకసారి చెప్పండి. అంటే ఇప్పుడు మన దేవుడికి ఏమై ఉన్నాం చెప్పండి. ఇష్టలై ఉన్నాం వాళ్ళు చెప్పేకెత్తండి. ఇష్టలై ఉన్నాం అన్న బాధ పక్కన పెట్టుకున్నారేంటి? కారణం ఏం చెప్పండి. దేని వల్ల దేవుడికి ఇష్టలయ్యారు మీరు చెప్పాలి త్వరగా. మనకి యూట్యూబ్ ఛానల్ అది ఎక్కుతుంది. దేని వల్ల మీరు దేవునికి ఇష్టలయ్యారు? టయానికి రాకపోవడం వల్ల దేవునికి ఇష్టలయ్యాడా? శుక్రవారము ఉపవాస ప్రార్థనకు రాకపోవడం దేవునికి ఇష్టలయ్యాడా? మంగళవారం జీవజాల సన్నిధికి రాకపోవడం వల్ల దేవునికి ఇష్టలయ్యాడా? నీ సాక్ష్యాలు లేదని కానుక లేదని చెప్పడం వల్ల అది దేవుడు లెక్క చెప్తాడు. అది లెక్క మీకు ఎక్కడ ఉంటుంది అక్కడ నాకు అది అక్కడ. నాకు కావాల్సిన ఒకటే, సన్నిధికి రావాలి, సన్నిధిలో దేవుని ఆరాధించాలి, సన్నిధిలో కన్నీరు కార్చని గాయాలను జ్ఞాపకం తెచ్చుకోవాలి. అదే నాకు కావాలి. ఆకులతో పోషించాడు నన్ను దేవుడు పోషించడానికి ఏంటి? ఆనాడు కాకులతో పోషించాడు, నన్ను పోషించడానికి ఏంటి? దేవుడు ఆయనే పోషించుకుంటాడు. నాకు కానుక కాదు అక్కడ కావాల్సింది. నాకు కావాల్సింది ఏంటంటే సంఘమంతయు కూడా సన్నిధి నిండా కూడా నా గిన్నె నిండి పొర్లిపోయినది బాబు అన్నట్లుగా నీ కృప నాకు చాలు ఆయన అన్నట్లుగా ఉండాలి. ఎప్పుడు ఉంటుందంటే అంటే ఆయనకి ఇష్టమైనప్పుడే మనం ఆ కార్యాన్ని పొందగలము. ప్రియులారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆమెకు కొనుక్కోవడానికి కారణం ఏమిటంటే ఆమెకు భక్తిలో దేవునికి ఇష్టడయ్యాడు, ఆయనతో నడుచుటలో ఆయనకి ఇష్టడయ్యాడు, విశ్వాసంలో ఆయనకి ఇష్టడయ్యాడు. కనుకనే దేవుడు ఆమెకుని కొనుక్కోగలిగాడు. నిన్ను నన్ను కూడా దేవుడు కొనుక్కోగలిగే దశ మనకు రావాలి అంటే, మన స్థితిగతులు మార్చబడాలంటే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు. బైబిల్ గ్రంథంలో కుటుంబం కనబడుతుందండి. కొన్నేలి ఎవరండి అతడు? కొన్నేలి ఎవరండి అతడు? అవి చెప్పండి. ఎవరైనా కొన్నేలి ఒక యథార్థవంతుడు, దేవుని కొరకు అతడు తన ఇంటిని కూడా ఏం చేస్తాడు? భక్తితో నింపి వేస్తాడు. నేను నువ్వు నా ఇంటి వారము. ఎవరున్నాడు? మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను నా ఇంటి వారు మాత్రము దేవుని యందు భక్తి కలిగి ఆయన త్రోవలైనట్టు. కానీ అందులో చదువుకుంటే బాగా గోడని అర్థాలు ఉన్నాయి ఇక్కడ. అన్ని చదువులు కానీ ఇప్పుడు కొన్నేళ్ళు దేవుడికి ఏమయ్యాడంటే ఇష్టడయ్యాడు. ఎందుకు ఇష్టడయ్యాడు? భక్తి, విశ్వాసము, దేవుని అడుగుచాలు నడుచడము, ఈ అన్నిటిని ఇంటి వారందరినీ కూడా దేవుని భక్తులుగా కల్పించేస్తాడు. కనుక దేవునికి ఇష్టడైన బిడ్డలుగా, ఇష్టమైన కుటుంబముగా కొన్నేళ్ళు కుటుంబాన్ని బైబిల్ గ్రంథంలో రాయబడడం జరిగింది. దేవునికి స్తోత్ర. కనుక నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీ జీవితంలో నా జీవితం లెక్కేసుకుంటాను నేను. ముందర ఒకరికి బోధించేటప్పుడు నా జీవితం ఎలాగుంది, నా బ్రతికి ఎలాగుంది, నా నడక ఎలాగుంది, నా క్రియ ఎలాగుంది అని నాకు నేనుగా ఏ బాధకుడైనా ఎవరికి వారు మొదటిగా పరీక్షించుకోవాలి. పరీక్షించకుండా చెప్పేది ఒకటి చేసేది ఒకటైతే మీకు ఒకటే. ఎన్నోసార్లు చెప్తా, మీకు ఒకటే తీర్పు, మాకు రెండు తీర్పులు. మీకు ఒకసారి తీర్పు, మాకు 2 సార్లు ఉంటాయి. న్యాయస్థానంలో నిలబెడతాడు దేవుడు, తూకంలో వేస్తాడు. ఒక విశ్వాసి సేవకుడు ద్వారా కష్టపడుతుందంటే, ఒక విశ్వాసి సేవకుడు ద్వారా నలిగిపోతుందంటే, వేదన చెందుతుందంటే. నేను ఒక కొడుకులో గృహంలో చెప్తే, ఏమో వరకా చర్చికి కదా ఈ చర్చికి వెళ్తున్నావు ఏంటని అడిగా ఏమన్నా అది ఒకటే మాట్లాడదండి. అయ్యారు నేను శంకుస్థాపన చేసుకుంటున్నానంట. శంకుస్థాపన చేసుకుంటున్నానండి. శంకుస్థాపన చేసుకుంటే అయ్యగారు ప్రార్థన చేయమని కోరి ఉన్నానండి. పక్కనున్న సహకారంతో పంపించని చెప్పాడండి. అందుకు నేను మానేశాను. బోధ అది కాదండి. యవదాస్తయ్య గారు చెప్పాడు, బోధకుడు ఉండవలసిన లక్షణం ఏంటో మొదటి లక్షణం సహనం, ఓర్పు. సహనము, ఓర్పు అనబడేది సేవకులో ఉండాలండి. 5 రూపాయలు ఇచ్చిన వాడికైనా అస్తం నుంచి ప్రార్థన చేయాలి, 1,00,000 రూపాయలు ఇచ్చిన వాడికైనా అస్తం నుంచి ప్రార్థన చేయాలి. సేవకుడిలో ఉండవలసింది అదే. పెట్టిన రోజున నెయ్యేసి పెట్టిన వాళ్ళు ఒకలాగా, పాలిసి పెట్టిన వాళ్ళు ఒకలాగా, గెలి చేసి పెట్టిన వాళ్ళు ఒకలాగా ఉండకూడదు. మన స్థితి ఏమిటి? ఏ స్థితిలో నుండి దేవుడికి తీసుకొచ్చాడు ఆ స్థితి మర్చిపోయామా? ఎవరు, నేనే కాదు, ఎవరైనా సరే ఆ స్థితి మర్చిపోయినప్పుడు మళ్ళా ఆ స్థితిలో జ్ఞాపకం చేయడానికి మళ్ళీ అక్కడికి పంపుతాడు నేను. అందులో సమస్య లేదు. అది నన్నైనా, నిన్నైనా, మరొకరినైనా దేవునికి అయస్సుగా ఉంటే మనకు కలిగేది అదే. అది సేవకుడైనా, గొప్ప బోధకుడైనా, 100 సంఘాలు ఉన్న బోధకుడైనా, 1,00,000 మంది విశ్వాసంలో వాడైనా, ఒకవేళ గర్వంతో పైకి పోతే కనుక మళ్ళా దేవుడు నీ జ్ఞాపకం చేయడానికి మళ్ళీ అక్కడ దింపుతాడమ్మా. అక్కడ తప్పనిసరిగా దింపుతాడు. ఆ రోజు తెలుస్తుంది మాట, పలానా వారిని ఇలా బాధ పెట్టాను, పలానా వారిని ఇలాగ ఇబ్బంది పెట్టాను,
పలానా సంఘములు ఇలా బోధించాను, పలానా సంఘములు ఇలా ప్రార్థన చేశాను, అప్పుడు తెలుస్తుందండి. ఎందుకంటే ఇవన్నీ నేను దేవుడు చూసి వచ్చేసా. అక్కడ ఉన్నారు, వరుసలో ఉన్నారండి. నేను 14 రోజులు కోమలో ఉన్నప్పుడు పరలోకములో ఉన్నానండి. నేను అక్కడ ఏమి జరుగుతుందో అదంతా చూసిన వాడని నేను. ఎన్ని సాక్ష్యాలు! నిన్న దినము, మొన్నటి దినము నేను అన్ని లైవ్లో ఇందులో ఈ వీడియోలు తీశాను. అంటే నేను గొప్పవాడిని కాదు, నేను నమ్మిన నా దేవుడు గొప్పవాడు. నీ తరపున నేను చేసే ప్రార్థన గొప్పగా ఉన్నదని కనుక దేవుడు కార్యాలు చేస్తున్నాడు. ఎంతో మంది బోధకులు అన్నము లేక, వస్త్రాలు లేక, హీన స్థితిలో ఉండి బోధ చేసే బోధకులు ఉన్నారు ప్రియులార లోకములోను. ఒక సూట్ వేసేసుకొని, ఒక కారు వేసేసుకొని అంత మాత్రమే సేవే కాదు. అలా చేయొచ్చు, దేవుడు ఇచ్చాడు, అది స్థితి మంచిదే. ఇంకా నిరుపేదలైన సేవకులు ఉన్నారు లోకములో. అనేకమైన అన్నము లేక సైకిళ్ళు వేసుకుని సేవ చేసి, నడిచేది సేవకులు చేస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. ఆ బిడ్డలు అంటూ ఉంటారు, కారు కొనండి దగ్గర శాతం అయిపోతుంది ఇంటికాడ. నేను అంటే కొండగా అడిగి ఉన్నారమ్మా, వద్దు కంగారు పడకండి, ఆ భావం నాకు ఇష్టం లేదు, అప్పుడే దేవుడు ఇస్తే అప్పుడు చూద్దాంలే అన్న. దేవునికి స్తోత్రం. అయితే నేను అనేది ఏమిటంటే, సేవలో శ్రమ పడాలి. అప్పుడు సేవకుడు శ్రమ పడితే విశ్వాసి శ్రమ ఎంత మా సేవకుడు కలుగుతుంది. అందుకనే దేవుడు అన్నాడు, నాకు ఇష్టలైన బిడ్డలను కనుక ఆనొకరు దేవుడు తీసుకుని పోయాడు, కొనిపోయాడు. మరొక మాట చూపించి ముగించేస్తాను. ఆదికాండం అండి, ఆదికాండము 5వ అధ్యాయం 22వ వచనం. 5:22. అమ్మా, హానోకు చాలండి. దేవుని ఎంతో ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇక్కడ చదవబడిన లేఖన భాగములు హానోకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? అమ్మా కప్పే చదవట్ల, మీరు మరొక చదవండి. హానోకు దినములన్నీ కాదు, హానోకు దేవుడితో నచ్చిన దినాలన్నీ. చదవండి, మొత్తం చదవండి ఒకసారి. 21 కానీ హానోకు 67 ఏళ్ళు బ్రతికి 300 ఏళ్ళు. చాలండి. అంటే ఇప్పుడు అక్కడ తర్వాత ఆయన బ్రతికిన దినాలు ఎన్ని రాయబడి ఉన్నాయి? ఇక్కడ 360 దినాలు. అక్కడ ఏం చేశాడు? ఈ మార్గ మధ్యలో దేవుడితో నడిచాడు, దేవునితో ఏమనిపించుకున్నాడు? అమ్మా, ఇష్టుడయ్యా, దేవునికి ఇష్టుడయ్యాడు. ఆ తర్వాత ఏం చేయబడ్డాడు? కుటుంబ వ్యవహారంలో బిడ్డలకు అన్నాడు, కుమార్తెలకు అన్నాడు, కుమారులకు అన్నాడు. ఏది విడిచిపెట్టలేదు అసలు. కానీ అన్ని విడిచిపెట్టకపోయినా దేవుణ్ణి అసలు విడిచిపెట్టడా? అయితే ఈ కుటుంబం అంతటిని కూడా తన బిడ్డలను దేవుని మార్గములో నడిపించాడు. ఎవరి మార్గంలో అన్నమ్మా? దేవుని మార్గములో నడిపించాడు. ఆ లోకంలో ఉన్న 4వ ప్రత్యేకత ఏమిటంటే, దేవుని తట్టు వారి బిడ్డలను తిప్పాడు. దేవునికి స్తోత్రం. దానికి చెప్పుకోండి, కథ ఉంది, అయినా సమయం లేదు కనుక. అయితే నా దేవుని సంగమా, మనము కూడా దేవుని సహవాసములోనికి ఎక్కడ తీసుకెళ్ళాడు? బిడ్డలను దేవుని సహవాసానికి తీసుకెళ్ళాడు, దేవుని దగ్గరికి తీసుకుని వచ్చాడు. మనం మాత్రమే కాదు, మన కుటుంబమును కూడా మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి తీసుకురావాలి, దేవుని సన్నిధికి నీరు తీసుకురావాలి. అప్పుడే మీలో ఉన్న కొంతమంది భక్తులు ఎప్పుడు కడతారండి ఆలయం అని అడుగుతున్నారు. ఎప్పుడు కడతారండి దేవుని మందిని, ఎప్పుడు పెంచుతారండి అని అడుగుతున్నారు. నన్ను అన్యులే కాదు, దేవుడు తెలియని వారు కూడా నన్ను ప్రేమిస్తారు. ఇక్కడ మన గ్రామంలోనే కాదు, ఎక్కడైనా సరే ప్రేమిస్తారు. కొంచెం తగ్గించుకోవడం వల్ల మనకు పోయేదేమీ లేదు. మనం అప్పుడు ఎవరు కనబడతాడు? దేవుడు కనబడదు. దేవుడు దాసుడు కనుక దేవుని మనస్సు కలిగిన వాడిగా వినయముగా ఉన్నాడని తెలియపరుస్తారు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలు, నేను చెప్పే మాట ఏమిటంటే, 4వదిగా హానోకు ఎలాగ దేవునికి ఇష్టడయ్యాడంటే, దేవుని దగ్గర ఆయన కుటుంబాన్ని తీసుకుని వచ్చాడు, దేవుని సహవాసములో నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఇంటికాడ మన పిల్లల్ని ఎత్తుకొని మనం ఇక్కడ నాయనా 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 నా బిడ్డలు కాపాడు, నా కాదు, నేను ఇండియన్ చేసుకుని నా అబ్బాయి గారు జబ్బు తగ్గుద్దా? నేను పెళ్ళేసుకుంటే మా అబ్బాయి తగ్గుద్దా? నేను ఎవరికి జబ్బుంటే వాడే తగ్గించుకోవాలి, వారికి ఇండియన్ ఉండాలి. పరిగెత్తుకుని వెళ్ళిపోతాం కదా. మరి దేవుని దగ్గర కదా రావాలక్కర్లేక రావాలి. తీసుకురండి, నీ పిల్లలు తీసుకురండి. అలా చేసే వాళ్ళు నేను కుదురు పెడతాను, అలా చేసేవారిని నేను కుదురులో తీసుకొస్తాను. సరిగ్గా దేవుని సంగమా, భయపడకండి.
దేవుడు ఉన్నాడు. ఇక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనబడేటటువంటి విధానంలో మీరు ఏమీ కూడా ఆటంకపరచడం అవసరం లేదని ఈ వాక్య సాగుకనిగా నేను మీకు మనవి చేయిస్తున్నాను. దేవునికి స్తోత్ర. మొట్టమొదటిగా హానోకు దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు. 2, 3, 4 కుటుంబాన్ని దేవునికి సన్నిధికి ఆయన సహవాసంలోనికి తీసుకొని ఎన్నో ఉన్నాయి. దాని గురించి చెప్పడానికి సమయం లేదు. ఇక ఈ 5 లక్షణాలు మన దగ్గర ఉంటే, ఈ 5 లక్షణాలు ఉన్నాయని మీరు నాకు చూపించండి. అప్పుడు నీ కార్యం ఎందుకు జరగలేదు దేవుడు నేను అడుగుతా. ఈ 5 లక్షణాలు దేవుడికి ఏది చెప్పాడో అది చేసి, దేవుడు ఎలా నడిపిస్తున్నాడో అలా నడిచి, ఆయనకి ఇష్టలైన బిడ్డలుగా ఉండి ఇది జరగలేదని నన్ను అడగండి. అప్పుడు నేను చెబుతాను. మా ప్రాణాన్ని ఆయన ఇవ్వడానికి సంఘం కొరకు నేను సిద్ధంగా ఉన్నాను. నా దేవుడు ఇవ్వలేదు. దేవుడు నీ ప్రాణం ఇవ్వయ్యా, నీ బిడ్డకి కార్యం చేస్తాను. దేవుడు నా స్వయంగా అడగమనండి. అది ఇవ్వడానికి కూడా నేను సిద్ధం. గొర్రెల కొరకు తన తండ్రి తన ప్రాణము, మంద కొరకు తన కాపరి తన ప్రాణమును అర్పించినట్లుగా నేను అర్పించడానికైనా సిద్ధం. కనుక నా దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ఉన్నవారులారా, దేవుని ఆవరణలో గడుపుతున్న వారులారా, మనము అల్పవిశ్వాసమైన భక్తిని, అల్పవిశ్వాసమైన జీవితాన్ని విడిచిపెట్టి వేయండి. ఇప్పుడైనా నమ్మకమైన బిడ్డలుగా మోషే వలె సాక్ష్యం ఉండండి. దేవుడి కృప మనకు తోడైందును గాక.